టాటా సన్స్ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగాన్ని దాతృత్వానికే కేటాయించారు. మిగిలిన దానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాశారు. గతేడాది అక్టోబర్ 9న ఆయన మరణించారు. తనకున్న 3,800 కోట్ల ఆస్తిపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన ఈ వీలునామాపై సంతకం చేశారు. ఆస్తిలో సింహభాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులకు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆ నిధులను దాతృత్వానికి వినియోగిస్తాయి. వీలునామాలో రాయని షేర్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులు ఈ దాతృత్వ సంస్థలకే చెందుతాయని వీలునామాలో రతన్ టాటా పేర్కొన్నారు. బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్, ఇతర విలువైన వాటితో కలిపి మొత్తం 800 కోట్ల ఆస్తుల్లో 3/4 తన సవతి తల్లి కుమార్తెలు షిరీన్ జేజీబాయ్, డియాన్నా జేజీబాయ్కి రతన్ టాటా ఇచ్చారు. ఇక 800 కోట్లలోని 3/4 టాటా సంస్థ మాజీ ఉద్యోగి, తనకు అత్యంత ఆప్తులైన మోహిని ఎం దత్తాకి ఇచ్చారు. ముంబై జుహులోని భవనంలో వాటా, వెండి వస్తువులు, కొన్ని ఆభరణాలను తన సోదరుడైన 82 ఏళ్ల జిమ్మీ నావల్ టాటాకు రాసిచ్చారు. తన ప్రాణ స్నేహితుడైన మోహిలీ మిస్త్రికి అలీబాగ్లోని ఇంటిని, 3 తుపాకులను ఇచ్చారు. ఇక రతన్ టాటాకు పెంపుడు జంతువులంటే ప్రాణం. అది ఆయన వీలునామాలో కనిపించింది. తన పెంపుడు జంతువుల కోసం ఆయన 12 లక్షలను కేటాయించారు. తద్వారా ఒక్కో పెంపుడు జంతువుకు 3 నెలలకోసారి 30,000 అందుతాయి. తాను ఇచ్చిన రుణాలను మాఫీ చేస్తూ వీలునామాలో రాశారు రతన్ టాటా. తన వద్ద ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా పనిచేసిన శాంతన్ నాయుడుకు ఇచ్చిన విద్యా రుణాన్ని రతన్ టాటా మాఫీ చేశారు. తన పొరుగింటి వ్యక్తి జేక్ మలైట్కి ఇచ్చిన వడ్డీ లేని రుణాన్ని రతన్ మాఫీ చేశారు. తన వీలునామాను అమలు చేసే బాధ్యతను న్యాయవాది డేరియస్ కంబట్టా, స్నేహితుడు మోహిలీ మిస్త్రీ, సోదరిమణులు షిరీన్, డియాన్నాలకు రతన్ టాటా అప్పగించారు. దీంతో వారు బాంబే హైకోర్టులో ఇప్పటికే ప్రోబేట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ప్రోబేట్ అంటే చనిపోయిన వ్యక్తి వీలునామాను వాలిడేట్ చేసే ప్రక్రియ. దీంతో పాటు ఆస్తులను వీలునామా ప్రకారం పంచడానికి అమలు చేసే వారికి అనుమతి ఇవ్వటం. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 6 నెలల సమయం పడుతుంది. కోర్టుకు అందించిన పత్రాల ప్రకారం రతన్ టాటాకు విదేశాల్లో 40 కోట్ల ఆస్తులున్నాయి. సీషెల్స్లో భూములు, వెల్స్ షార్గో మోర్గాన్ స్టాన్లో బ్యాంకు ఖాతాలు, ఆల్కోవా కార్పొరేషన్, హోమెట్ ఏరోస్పేస్లో వాటాలు ఇందులో ఉన్నాయి. ఇక సీషెల్స్లోని భూమిని సింగపూర్లోని ఆర్ఎన్టీ అసోసియేట్స్కి ఇవ్వాలని వీలునామాలో రతన్ టాటా రాశారు. ఆ సంస్థ తమ వ్యాపారంలో సహకారం అందించిందని పేర్కొన్నారు. ఆర్ఎన్టీ అసోసియేట్స్ ఇండియా, ఆర్ఎన్టీ అసోసియేట్స్ సింగపూర్కు చెందిన ఆర్ వెంకటరామన్, ప్యాట్రిక్ మెక్ గోల్డ్రిక్ల ప్రయోజనాలను కాపాడాలని వీలునామాలో సూచించారు.